మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేయడం గాంధీజీని అవమానించడమేనని డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు ప్రస్తుతం పరిపాలిస్తున్నారని, అందువల్ల పథకానికి పేరు మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందన్నారు. 2005వ సంవత్సరంలో పేదలకు పని దినాలు కల్పించాలనే ఆలోచనతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నారని, అలాంటి పథకానికి తూట్లు పడిచే విధంగా బీజేపీ సారథ్యంలోని నరేంద్ర మోడీ, అమిత్ షాల నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కనుక ఉపాధి హామీ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీపతి సతీష్, ప్రసన్న కుమార్, బిఆర్ గౌస్, గోరంట్ల కోటేశ్వరరావు, బొడ్డు సతీష్, కైపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ 2005లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి సారథ్యంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలన్నటువంటి లక్ష్యంతో 2005లో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అలాంటి పథకం ద్వారా ఎంతోమంది ఉపాధి లేనటువంటి గ్రామీణ పేదలకి మరి ఉపాధి కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. 100%లో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి 100 రోజుల పాటు పని దినాలను కల్పించి వారి యొక్క మరి ఉన్నత స్థితికి పాటుపడినటువంటి ఉపాధి కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పథకాన్ని ఈ యొక్క మోడీ ప్రభుత్వంలో దాన్ని నీరుగార్చేందుకు నిన్న పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2025 ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కొత్త చట్టం, గతంలో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి లోక్సభ, రాజ్యసభలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి సారథ్యంలో మరి ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మన ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ విగ్రహాల దగ్గర నిరసన తెలియజేస్తూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ